Hello, hi all. This is from Monday Good channel. Today class lo we are going to discuss about how to check a given string is a palindrome or not. So ఒక స్ట్రింగ్ palindrome కదా చెక్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు palindrome అంటే ఏంటిదో ఒక ఐడియా తెస్తాను. ఆల్రెడీ మీకు న్యూమరికల్ సిస్టమ్స్లో ఫర్ లూప్స్ చెప్పేటప్పుడు palindrome ఎలా చెక్ చేయాలో చెప్పాను. సో రైట్ నో ఐ విల్ బీ డిస్కసింగ్ వన్స్ మోర్ అగైన్ ఎగ్జాంపుల్ చూపిస్తాను. సో palindrome అంటే లెట్స్ సే దట్ యూ హ్యావ్ టు కెన్ వన్ స్ట్రింగ్. ఒక స్ట్రింగ్ తీసుకున్నాం అనుకో. సో నా స్ట్రింగ్ లోపల మేడం అనే ఒక స్ట్రింగ్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ స్ట్రింగ్ రివర్స్ చేస్తే ఏమవుతుంది, లాస్ట్ లెటర్ ఎం అండ్ లాస్ట్ నుంచి సెకండ్ లెటర్ ఏ అండ్ లాస్ట్ నుంచి థర్డ్ లెటర్ డి అండ్ లాస్ట్ నుంచి ఫోర్త్ లెటర్ ఏ అండ్ లాస్ట్ నుంచి ఫిఫ్త్ లెటర్ ఎం. సో మళ్ళీ రివర్స్ చేసినా మీకు ఇదే స్ట్రింగ్ అయితే వస్తుంది. సో ఏదైనా స్ట్రింగ్ మనం ఇచ్చే స్ట్రింగ్ రివర్స్ చేసినా కూడా సేమ్ అయితే, సో ఇచ్చిన స్ట్రింగ్ రివర్స్ చేసిన స్ట్రింగ్ అయితే సేమ్ అయితే వీ యూజ్ టు సే దట్ ఇట్ యాజ్ ఏ palindromic స్ట్రింగ్ అంటాం. ఓకే, అదే మ్యాచ్ కాకపోతే ఒరిజినల్ స్ట్రింగ్తో రివర్స్ చేసిన స్ట్రింగ్తో మ్యాచ్ కాకపోతే వీ యూజ్ టు సే ఆన్ దోస్ కేసెస్ నాట్ ఏ palindromic స్ట్రింగ్ అని చెప్తాం. ఓకే, సో ఇప్పుడు మనం ఈ palindromic స్ట్రింగ్ అనేది 2 వేస్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజింగ్ ఫంక్షన్స్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో చెప్తాను. యూజింగ్ ఫంక్షన్. సో యూజింగ్ ఫంక్షన్ అంటే ఏం లేదు, దీనికంటూ ఒక సపరేట్ ఫంక్షన్ అనేది ఏం లేదు. palindrome చెక్ చేయడానికి మనం స్ట్రింగ్కి రిలేటెడ్ ఫంక్షన్స్ అయితే ఉన్నాయి కదా, లైక్ స్ట్రింగ్ రివర్స్ అని, స్ట్రింగ్ కాపీ అండ్ స్ట్రింగ్ కంపేర్, స్ట్రింగ్ లెంత్, ఇవి పర్టికులర్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్కి స్ట్రింగ్కి సంబంధించినవి తీసుకొనే చెప్తాను. ఓకే, సో దీనికంటూ ఒక యూజర్ డిఫైన్ ఫంక్షన్స్ ఏం లేవు. జస్ట్ మనం ప్రీవియస్ వీడియోస్లో దేని ఫంక్షన్స్ గురించి అయితే డిస్కస్ చేసామో ఆ ఫంక్షన్స్ గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాం ఇక్కడ. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజింగ్ ఫంక్షన్స్ అండ్ వితౌట్ యూజింగ్ ఫంక్షన్ ఎలా కోడ్ రాయాలో, దాని లాజిక్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గో విత్ ది యూజింగ్ ఫంక్షన్స్. సపోజ్ నేను ఒక స్ట్రింగ్ తీసుకున్నాను అనుకోండి. సో మీకు స్ట్రింగ్ ఎలా క్రియేట్ చేయాలో తెలుసు. నేను ఒక స్ట్రింగ్ క్రియేట్ చేశాను. సో హియర్ మై స్ట్రింగ్ నేమ్ ఇస్ మేడం అనుకోండి. ఓకే, అండ్ ఆల్సో ఐఎమ్ క్రియేటింగ్ వన్ డూప్లికేట్ స్ట్రింగ్ క్రియేట్ చేస్తున్నా. సో ఇన్ దిస్ డూప్లికేట్ స్ట్రింగ్ ఐ హ్యావ్ నథింగ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ స్ట్రింగ్ నా ఒరిజినల్ స్ట్రింగ్లో మేడం అనే కంటెంట్ ఉంది. ఓకేనా, మేడం అనే కంటెంట్ ఉంది. నా డూప్లికేట్ స్ట్రింగ్లో ఐ హ్యావ్ నథింగ్. ఓకే, ఐ హ్యావ్ నథింగ్. సో ఇనిషియలీ మై స్ట్రింగ్ ఈజ్ ఎంప్టీ విత్ సమ్ ర్యాండమ్ సైజ్ 50తో కానీ సైజ్ 100తో కానీ. ఇప్పుడు నేనేం చేస్తానంటే స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ యూస్ చేసి నేనేం చేస్తానంటే డూప్లికేట్ స్ట్రింగ్ రాస్తాను. ఇట్ మీన్స్ దట్ వీఆర్ కాపీయింగ్ ది ఒరిజినల్ స్ట్రింగ్ కంటెంట్ ఇంటూ డూప్లికేట్ స్ట్రింగ్. ఓకే, సో బై దట్ మనకి మేడం అనే స్ట్రింగ్ కంటెంట్ ఈ పర్టికులర్ డూప్లికేట్ స్ట్రింగ్లో అనేది ఇన్సర్ట్ అయిపోతాయి. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్ దట్ యూ హ్యావ్ టు డూ. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఐ విల్ రివర్స్ మై ఒరిజినల్ స్ట్రింగ్. ఈ ఒరిజినల్ స్ట్రింగ్ అనేది నేను రివర్స్ చేస్తాను. సో ఫర్ దట్ వీ హ్యావ్ టు యూజ్ దట్ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్ strrev ఫంక్షన్ యూస్ చేసి నా ఒరిజినల్ స్ట్రింగ్ ఏంటిది ఇక్కడ str, ఐ విల్ పాస్ str హియర్. ఓకే, బై దట్ మనకేమవుతుంది, ఈ ఒరిజినల్ స్ట్రింగ్ విల్ బి రీకన్స్ట్రక్టెడ్ ఫ్రమ్, మళ్ళీ ఈ పర్టికులర్ ఎం వాల్యూ ఇక్కడ సెటిల్ అవుతుంది, ఈ ఏ వాల్యూ ఇక్కడ సెటిల్ అవుతుంది, ఈ డి వాల్యూ ఇక్కడ సెటిల్ అవుతుంది, ఈ పర్టికులర్ ఏ వాల్యూ ఇక్కడ సెటిల్ అయింది, ఈ పర్టికులర్ ఎం వాల్యూ ఇక్కడ సెటిల్ అయింది అనమాట. అంటే రివర్స్ అయింది. లొకేషన్స్ అవే కానీ లొకేషన్స్లో ఉన్న వాల్యూస్ రివర్స్ అవుతాయి. ఓకే, సో ఆఫ్టర్ దట్ చేంజ్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఏం చేస్తానంటే థర్డ్ స్టెప్లో స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్ మనకి స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్ ఏదైనా 2 స్ట్రింగ్స్లో ఉన్న కంటెంట్ సేమ్గా ఉంటే 0 రిటర్న్ చేస్తుంది. యాజ్ యూజువల్గా నేను లాస్ట్ వీడియోలో చెప్పాను. సో మనకి కంటెంట్ సేమ్గా ఉంటే ఈ పర్టికులర్ ఫంక్షన్ అనేది 0 రిటర్న్ చేస్తుంది. సో ఎప్పుడైతే మన కండిషన్ 0కి రీచ్ అవుతుందో ఇట్ మీన్స్ దట్ రివర్స్ అయిన స్ట్రింగ్ అండ్ ఒరిజినల్ స్ట్రింగ్ అనేది మనకి సేమ్ అని మీనింగ్. సో బై దట్ మనం స్ట్రింగ్ కంపేర్ ఫంక్షన్ యూస్ చేసి మనం ఏం చేస్తామంటే నా డూప్లికేట్ స్ట్రింగ్ ఒరిజినల్ స్ట్రింగ్ పాస్ చేస్తాను. ఐ విల్ చెక్ ది కండిషన్ లైక్ దిస్. ఇలా కండిషన్ చెక్ చేస్తాను. ఇన్ కేస్ మనకి ఈ పర్టికులర్ ఒరిజినల్ స్ట్రింగ్ మనం దీంట్లో స్టోర్ చేసాం కదా, రివర్స్ చేసిన స్ట్రింగ్ దీంట్లో ఉంది ఇప్పుడు.
అవునా. ఈ టూ కంటెంట్స్ మనకి సేమ్గా ఉంటే దిస్ strcmp ఫంక్షన్ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్ విల్ త్రూ 0. సో దట్ 0 విల్ బీ ఈక్వివాలెంట్ టు 0, అంటే ఈక్వల్ అయితే 0 రిటర్న్ చేస్తుంది. దట్ 0 ఇక్కడ చెక్ చేస్తున్న కండిషన్ 0 కాబట్టి మనకి కండిషన్ ట్రూ అవుద్ది. ఓకే, సో ఎప్పుడైతే మనకి కండిషన్ ట్రూ అయిద్దో వీ కెన్ ఈజీలీ సే దట్ దిస్ ఈజ్ ఏ స్ట్రింగ్ ప్యాలెండ్రోమ్ అని మెసేజ్ ప్రింట్ చేయొచ్చు. ఓకే, సో ఇన్ కేస్ కాకపోతే డెఫినెట్లీ వీ కెన్ సే దట్ దిస్ ఈజ్ ఏ నాట్ ఏ స్ట్రింగ్ ప్యాలెండ్రోమ్ అని చెప్పచ్చు సింపుల్గా. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. ఇలా మనం ఒక ప్యాలెండ్రోమిక్ స్ట్రింగ్ చెక్ చేయాలంటే స్ట్రింగ్ కాపీ ఫంక్షన్ కావాలి, స్ట్రింగ్ రివర్స్ కావాలి, స్ట్రింగ్ కంపేర్ కావాలి. సో హియర్ వీ హ్యావ్ టు చెక్ ది కండిషన్. ఓకే, సో మనకి స్ట్రింగ్ రివర్స్ ఫంక్షన్ అన్నది మోడర్న్ ఆన్లైన్ సి కంపైలర్స్లో వర్క్ కాదు కాబట్టి ఐఎమ్ టేకింగ్ దట్ టర్బో సి టూల్. ఆల్రెడీ నేను టర్బో సిలో టూల్లో నేను ఇంప్లిమెంట్ చేసేసాను. ఐ విల్ షో దట్ కోడ్ టు యూ. సో హియర్ యూ కెన్ సీ దట్ పర్టికులర్ కోడ్ ఫ్రమ్ హియర్. సో మీరు కావాలంటే కోడ్ చూసుకోవచ్చు. ఐ హ్యావ్ టేక్ సమ్ ర్యాండమ్ స్ట్రింగ్ విత్ సమ్ ర్యాండమ్ సైజ్తో క్రియేట్ చేశాను. డూప్లికేట్ స్ట్రింగ్ తీసుకున్నాను. దాని తర్వాత ఒరిజినల్ స్ట్రింగ్లో ఇన్పుట్ ఇస్తున్నా యూజింగ్ scanf ఫంక్షన్. దాని తర్వాత నేను ఒరిజినల్ స్ట్రింగ్లో ఉన్న కంటెంట్ డూప్లికేట్ స్ట్రింగ్లో ఇన్సర్ట్ చేస్తున్నా. దాని తర్వాత ఒరిజినల్ స్ట్రింగ్లో ఉన్న వాల్యూస్ రివర్స్ చేస్తున్నా. రివర్స్ అయిన వాల్యూస్ అండ్ ఒరిజినల్ వాల్యూస్ నేను చెక్ చేస్తున్నా సేమ్గా ఉన్నాయా లేవా అని. ఓకే, సో ఇఫ్ ఇట్ ఈస్ సేమ్ మై strcmp ఫంక్షన్ విల్ త్రో 0. దట్ 0 విల్ బీ కంపేర్డ్ విత్ దిస్ కండిషన్ 0. సో ఎప్పుడైతే 0తో మ్యాచ్ అవుతుందో ఇట్ మీన్స్ దట్ వీ కెన్ సే గివెన్ స్ట్రింగ్ ఈజ్ ప్యాలెండ్రోమ్ అని. కాకపోతే దట్ ఈస్ నాట్ ఏ ప్యాలెండ్రోమ్ అని. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ కోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ గో విత్ ది కంపైల్ ఆప్షన్. సో దెర్ ఈస్ నో ఎర్రర్స్ అండ్ నో వార్నింగ్స్ అండ్ ఐ విల్ గో విత్ ది రన్ ఆప్షన్. సో హియర్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే మేడం ఇస్తాను. సో మేడం అంటే మనకి రివర్స్ చేసిన అదే మీనింగ్ వస్తుంది కాబట్టి దిస్ విల్ ప్రింట్ దట్ మెసేజ్ యాజ్ గివెన్ స్ట్రింగ్ ఈజ్ ప్యాలెండ్రోమ్. సో లెట్ మీ గివ్ వన్ మోర్ వాల్యూ ఫర్ ది సెకండ్ టైం. సో రన్ చేస్తాను మళ్ళీ. సో లెట్ మీ గివ్ హియర్ హెలో అంటే మనకి రివర్స్ చేస్తే సేమ్ మీనింగ్ రావట్లేదు కాబట్టి దిస్ విల్ గివ్ మీ దట్ గివెన్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ప్యాలెండ్రోమ్. ఓకే, ఐ హోప్ యూ అండర్స్టాండ్. సో లెట్ మీ చెక్ వన్స్ మోర్. ఐ విల్ మేక్ యూ క్లారిఫై ఇన్ దిస్ కేస్. ఇక్కడ మనకి ఏంటి అంటే ఇప్పుడు నేను స్ట్రింగ్ స్టార్టింగ్ లెటర్ క్యాపిటల్ M ఇచ్చాను. సో సెకండ్ లెటర్ A D A లాస్ట్ లెటర్ వచ్చేసి స్మాల్ m ఇస్తున్నా. ఇది మనకి రివర్స్ చేస్తే ఏమవుతుంది? రివర్స్ చేస్తే స్టార్టింగ్ లెటర్ స్మాల్ m అవుతుంది. సో స్టార్టింగ్ లెటర్ స్మాల్ m అన్నది క్యాపిటల్ M అనేది రెండు డిఫరెంట్ కేసెస్ కాబట్టి మనకి గివెన్ స్ట్రింగ్ ఈజ్ నాట్ ప్యాలెండ్రోమ్ అని వస్తుంది. అంటే స్టార్టింగ్ లెటర్ M అయితే ఎండింగ్ లెటర్ కూడా క్యాపిటల్ Mతో ఎండ్ అవ్వాలి, లేకపోతే స్టార్టింగ్ లెటర్ అయినా స్మాల్ m అయినా ఉండాలి. అందుకనే సో లోయర్ కేస్ ఈజ్ డిఫరెంట్, హయ్యర్ కేస్ ఈజ్ డిఫరెంట్ ఇన్ కేస్ ఆఫ్ సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఓకే, ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో హయ్యర్ కేస్ లోయర్ కేస్ అనేది చాలా డిఫరెన్స్ అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు నేను వితౌట్ యూజింగ్ ఫంక్షన్స్ ఎలా చేయాలో చూపిస్తాను. I'll go back to this online board. So now we will be looking into that how to find string palindrome without using functions. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే పర్టికులర్గా నాకు ఒక స్ట్రింగ్ ఉందనుకోండి, సేమ్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా. ఐ హ్యావ్ వన్ స్ట్రింగ్ హియర్. ఓకే, సో లెట్ మీ డ్రా ది మెమొరీ రిక్వైర్మెంట్. మెమొరీ నేను ఒక బ్లాక్స్ తీసుకొని రిప్రజెంట్ చేస్తాను. MADAM. ఓకే, సో హియర్ యూ హ్యావ్ indexes positions. Okay, so at last you will be having some kind of null and you will be having some size. Let me give like that. సో ఇప్పుడు నా ఒరిజినల్ స్ట్రింగ్ వచ్చేసి ఇదనమాట. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను లెంత్ చెక్ చేస్తాను. వితౌట్ యూజింగ్ ఫంక్షన్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం లెంత్ చెక్ చేస్తాం. సో మనకి ఇక్కడ గివెన్ లెంత్ ఎంత? సో ఇక్కడ మేడం లెంత్ వచ్చేసి మనకి 5 అనమాట. సో దిస్ 5 విచ్ ఈస్ ఈక్వివాలెంట్ టు మై లాస్ట్ సైజ్. అవునా? సో ఇప్పుడు నేనేం చేస్తాను, నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏం చేయాలి అంటే లెంత్ కనుక్కున్న తర్వాత ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, లెంత్ కనుక్కోవాలి.
గివెన్ స్ట్రింగ్కి లెంత్ కనుక్కున్న తర్వాత నేనేం చేస్తానంటే ఈ పొజిషన్ నేనేమనొచ్చు లెంత్ -1 అని చెప్పొచ్చా. సో ఇక్కడ మనకి లెంత్ వచ్చేసి 5 విచ్ ఈస్ ఈక్వలెంట్ టు మై 5th ఇండెక్స్. అండ్ ఇఫ్ ఐ గివ్ దట్ లెంత్ -1, సో లెంత్ -1 మీన్స్ 5 - 1 విచ్ ఈస్ ఈక్వలెంట్ టు యువర్ లాస్ట్ ఇండెక్స్. అవునా. సో ఇప్పుడు నీకు లాస్ట్ ఇండెక్స్కి పాయింట్ అవ్వాలంటే లెంత్ -1 అని ఇస్తే మీకు లాస్ట్ ఇండెక్స్కి పాయింట్ అయిపోతుంది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఐ విల్ టేక్ వన్ ఐ వాల్యూ హియర్ అండ్ ఐ విల్ టేక్ లెన్ -1 పొజిషన్. ఐ విల్ కంపేర్ దిస్ 2 పొజిషన్స్. ఈ 2 పొజిషన్స్ నేను కంపేర్ చేస్తాను, ఈక్వలా కాదా చెక్ చేస్తాను. ఈక్వల్ అయితే ఐ విల్ మూవ్ మై ఐ వాల్యూ ఫార్వర్డ్. ఓకే, ఐ విల్ మూవ్ దిస్ పర్టికులర్ లెన్ -1 forward. Okay, again I'll compare my ith position value len -1 position value. ఈ పర్టికులర్ కంటెంట్ సేమ్గా ఉన్నాయో లేదా చెక్ చేస్తాను. సేమ్గా ఉంటే ఐ విల్ మూవ్ మై ఐ వాల్యూ ఫార్వర్డ్ అండ్ హియర్ ఐ విల్ మూవ్ మై లెన్ -1 పొజిషన్ వాల్యూ టువర్డ్స్ ఫార్వర్డ్. ఫార్వర్డ్ అంటే బ్యాక్వర్డ్ అని మీనింగ్ ఈ పర్టికులర్ కేసులో. సో ఎట్ దిస్ టైం మనకి ఐ వాల్యూ అనేది లెన్ -1 పొజిషన్ వాల్యూ వచ్చేసి సేమ్ పొజిషన్లో స్టాండ్ అయి ఉంది. సో ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇదే పొజిషన్తో కంపేర్ చేస్తున్నాం, అంటే డీతోనే కంపేర్ చేస్తున్నాం. ఇలాంటి కేసెస్లో మనకి ఏమవుతుంది ఈక్వల్ అనే వస్తుంది. అవునా. సో ఇక్కడ ఐ వాల్యూ ఎక్కడ దాకా వెళ్ళాలి, ఐ వాల్యూ వచ్చేసి హాఫ్ ఆఫ్ ది లెంత్ దాకా వెళ్ళాలి. అవునా. సో మనం ఏం చేస్తామంటే అన్ని కేసెస్లో ఐ వాల్యూ హాఫ్ ఆఫ్ ది లెంత్ దాకా కూడా అన్ని కేసెస్ మ్యాచ్ అవుతా వచ్చాయి కాబట్టి మనం ఏం చేయాలి స్ట్రింగ్ పాలిండ్రోమ్ అని మెసేజ్ ప్రింట్ చేయాలి. ఓకే. సో ఇన్ కేస్ ఎట్ ఎనీ కేస్ మనకి ఏదైనా కంటెంట్ అంటే ఇటు సైడ్ ఉన్న కంటెంట్ ఇటు సైడ్ ఉన్న డిఫరెంట్గా ఉన్నాయనుకోండి, అప్పుడు నేను నాట్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పేసి ఇండికేట్ చేసుకొని చెప్తాను. అది ఎలా చేస్తామో చెప్తాను చూడండి. సో లుక్ ఎట్ హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఫ్లాగ్ తీసుకుంటాను. ఫ్లాగ్ దేనికంటే జస్ట్ లైక్ ఫర్ ఇండికేషన్ ట్రూ ఆర్ ఫాల్స్ ఇండికేట్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఫ్లాగ్లో 0 స్టోర్ చేసుకుంటా. ఫ్లాగ్లో 0 స్టోర్ చేస్తున్నానంటే పాలిండ్రోమిక్ స్ట్రింగ్ అనే మీనింగ్, పాలిండ్రోమ్ అని. సో ఫ్లాగ్లో 1 స్టోర్ చేశాను అంటే ఇట్ మీన్స్ దట్ నాట్ ఏ పాలిండ్రోమ్ అని మీనింగ్. ఓకే. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఐ విల్ చెక్ వన్ కండిషన్. ఒక కండిషన్ చెక్ చేస్తాను. వాట్ ఇస్ దట్ కండిషన్ ఇస్ ఐ విల్ చెక్ వన్ కండిషన్. ఇఫ్ స్ట్రింగ్ ఆఫ్ ith పొజిషన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు స్ట్రింగ్ ఆఫ్ లెంత్ -1 - i. ఓకే, ఐ విల్ చెక్ దిస్ కండిషన్. సో ఈ కండిషన్కి మీనింగ్ ఏంటి, లెఫ్ట్ సైడ్ ఉన్న కంటెంట్ రైట్ సైడ్ ఉన్న కంటెంట్ మ్యాచ్ కాకపోతే దెన్ దిస్ కండిషన్ విల్ బికమ్ ట్రూ. అలాంటి కేసెస్లో నేనేం చేయాలి, నాట్ ఏ పాలిండ్రోమ్ అని చెప్పడానికి మనం 1 అని ఇండికేట్ చేసుకున్నాం. అవునా. సో ఐ విల్ ఇండికేట్ విత్ ది 1. ఐ విల్ బ్రేక్ ది లూప్ బ్రేక్ చేస్తాం. మనకి ఇక్కడ ఫర్ లూప్ ఉంటుందిలేండి. ఐ వాల్యూ 0 నుంచి స్టార్ట్ అయితే ఐ వాల్యూ హాఫ్ ఆఫ్ ది లెంత్ దాకా వెళ్తుంది, అనమాట. ఓకే, దిస్ ఈస్ ద థింగ్. సో after the outside of my for loop, if my flag is matching with the 1, I'll print the message that not palindrome. Okay, and if your flag is still holding 0, then this condition will become false and automatically controller will come to the else block. Then I can say that message is a print palindrome and message print చేసేస్తాను. మీకు అర్థమైంది అనుకుంటున్నా. ఈ కండిషన్ దేనికి రాశాను, ఈ పర్టికులర్ కండిషన్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ అండ్ రైట్ సైడ్ ఉన్న క్యారెక్టర్ మనకి మ్యాచ్ కాకపోతే దెన్ దిస్ కండిషన్ విల్ బికమ్ ట్రూ. వీఆర్ స్టోరింగ్ ఫ్లాగ్ ఈక్వల్ టు 1 విచ్ ఈస్ ఇండికేటింగ్ నాట్ ఏ పాలిండ్రోమ్. ఐఎమ్ బ్రేకింగ్ ద లూప్. అండ్ ఒకసారి మనకి లాస్ట్ క్యారెక్టర్ ఫస్ట్ క్యారెక్టర్ మ్యాచ్ కాకపోతే సో డెఫినెట్లీ వీ కెన్ డిసైడ్ దట్ దిస్ ఈస్ నాట్ ఏ పాలిండ్రోమ్ అండ్ నో నీడ్ టు waste your next minute of time to compare the next character from the back side and from the front side. ఓకే, నెక్స్ట్ టైం కూడా వేస్ట్ చేయడానికి అవసరం లేదు. సో అందుకని బ్రేక్ రాసేస్తున్నా, ఎందుకంటే ఒక స్టార్టింగ్ క్యారెక్టర్ మ్యాచ్ అవ్వలేదు కాబట్టి నెక్స్ట్ క్యారెక్టర్ అండ్ ఫస్ట్ నుంచి నెక్స్ట్ క్యారెక్టర్ లాస్ట్ నుంచి సెకండ్ క్యారెక్టర్ మ్యాచ్ అయినా కూడా దట్ విల్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్ట్రింగ్ పాలిండ్రోమ్. అవునా. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ అబౌట్ దిస్ వితౌట్ యూజింగ్ స్ట్రింగ్ పాలిండ్రోమ్. సో ఇదే లాజిక్ నేను ఆల్రెడీ డిఫైన్ చేసేసాను. You can see from here I have took that one string and I have
I had took that len variable which is initialized with 0. I had took that flag variable which is initialized with 0, which I am assuming that it is a string palindrome by storing the 0. After నేను ఒక స్ట్రింగ్ అనేది స్టోర్ చేసుకుంటున్నా. స్టోర్ చేసుకున్న తర్వాత నేను వచ్చిన స్ట్రింగ్కి నేను ఫస్ట్ స్టెప్ మనం ఏం అనుకున్నాం, లెంత్ ఫైండ్ అవుట్ చేయాలనుకున్నాం. ఫస్ట్ లెంత్ ఫైండ్ అవుట్ చేస్తున్నా. దాని తర్వాత నేను ఇక్కడ ఏం చేశాను, ఐ వాల్యూ హాఫ్ ఆఫ్ ది పొజిషన్ దాకా ఇటరేట్ చేయడానికి కండిషన్ రాశాను. హియర్ వాట్ ఇస్ మై కండిషన్? If my left side character and right side character is not matching, then my flag will be considered as 1 and it will break the loop. If my flag is still holding 1, so ikkada manam flag equal to 1 rasna okate, flag rasna okate. Okay, so if my flag is holding 1, then I will print the message given string is not palindrome. So if your flag is holding 0, then this condition will become false and it will, your controller will come to the else block. Then you can easily say that given string is not palindrome. Let me check here. So ikkada nenu em chestunante madam istunna same content. So given string is palindrome. So madam okate kadu, you have different kind of string palindromes. You can take any example. So at this time nenu ikkada hello istunna. So given string is not palindrome. So by that you can verify without using function define cheyala, lekapothe using function may define cheyala according to your question requirement. You can go accordingly. So if you have any kind of doubts regarding the string palindrome, you can ask me in the comment box. Definitely I will try to reach out to you. Thank you all. Do subscribe my Guru channel.